ఐఎం బెంగుళూరులో ఏదో పేపర్ ప్రజెంటేషన్‌కి నన్ను సెలెక్ట్ చేశారు. అయితే అక్కడికి వెళ్తూ బెంగుళూరు వెళ్తున్నాం గదా అని మైసూర్‌కెళ్ళడం జరిగింది. జరిగినప్పుడు 12 ఆ ప్రాంతం అయింది మధ్యాహ్నం. గేట్లు కట్టేశారు మన ఆశ్రమాన్ని. అక్కడ అవధూత దత్తపీఠం. అయితే అక్కడ అడుగుతున్నాననమాట. ఇది లోపలికెళ్ళొచ్చా అంటే, ఇప్పుడు గాదు మళ్ళీ 3కో, 4కో తెరుస్తారు అని. అయ్యో! ఒకసారి అప్పాజిని చూస్తే బావుంటుంది అని అనుకుంటూ ఉంటే, ఆ గేట్‌లోంచి ఆయన దివ్య అనుగ్రహం. స్వామీజీ అనుకుంటే ఏదైనా చేయించేస్తాడు. ఆయన అనుకున్నారు వీడొచ్చాడు అని. ఒక డాక్టర్ గారు ఉన్నారక్కడ. వారు డాక్టర్ తర్వాత చెప్పారు. గేట్ దాటుతూ ఉన్నారు. అంటే సార్ ఇట్లా అప్పాజీ ఉన్నారేమో అని అంటే, ఇప్పుడు రాకపోవచ్చు. అయితే స్వామీజీ మీరు ఒకవేళ లాజిక్స్ పెట్టుకుంటే స్వామీజీ దొరకరు అన్నారు. అయ్యో! లాజిక్ ఏం లేదండి. మాకు చూడాలని ఉంది అని అంటే, సరే అని అతనికి చెప్పి ఇతన్ని లోపలికి పంపియండి అన్నారు. ఇంకా లోపలికెళ్ళి ఇక ఆశ్రమం అంతా తిరుగుతూ అలా చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఈయన తారసపడ్డారు. మిమ్మల్ని చూస్తే ఏదో అనిపిస్తోంది. మీకు 4కో, 5కో స్వామీజీ వారు అప్పటికి టైం 2:30 ఆ ప్రాంతం అయింది. స్వామీజీ వారు ఏదో ఇంటర్నేషనల్ నాద కన్సర్ట్ కింద క్రియాయోగ మెడిటేషన్ రూమ్‌లో ఇస్తున్నారు. అందుకని వారు అలాగా నడుచుకుంటూ వెళ్తారు. మీరు ఒకవేళ దర్శనం చేయాలనుకుంటే అక్కడ చేయొచ్చు. ఇంచుమించు ఒక 2:30 నుంచి 4:30 వరకు అలాగే నిలబడ్డా. కూర్చోలే. ఇదిగో వస్తారు స్వామీజీ వస్తారు అని. అదృష్టం ఇలా ఒక చిన్న వంతెనలాగా ఉంటుంది. దాని మీద నుంచి అప్పాజీ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు దత్తుడు అన్ని చమత్కారాలు. వారు చూసింది, వినింది అంత వేరు. అయితే మనం గమనించలేదు అని అనుకుంటాము. కానీ వారిదంతా నడుస్తూనే ఉంటుంది ఆరా. వారు అలా చూసినట్టుగా అనిపించింది కానీ ఇలా తిరిగేం చూడలే. అట్లాగే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ ఆ గంట 1 అవర్ ప్రోగ్రామ్. ఈ 1 అవర్ మళ్ళీ వెనక్కి వస్తుంటే అప్పుడు తక్కువ తిరిగి ఎరా ఏంట్రా అన్నారు. అప్పా మీ గురించే ఎదురు చూస్తున్నాను అప్పా అని అంటే చాలా మురిసిపోయారు. అక్కడ ఒక 2 నిమిషాలు ఇక మాటలు లేవు, శక్తిపాతమే.